లొకేషన్ కి డిఫరెంట్ గా ఉంది కదా, ఎంజాయ్ చేద్దామని తీసుకొచ్చాను. ఓహో అవునవును, నిజంగా చాలా బాగుంది. 4-5 బెగ్గులు వేసుకొని మొత్తం ఎక్కువ అయితే దయ్యం వచ్చినా ఇక్కడ నుంచి తప్పించుకోలేం, అంత బాగుంది. చచ్చిన వాళ్ళందరూ దయ్యాలు అయ్యేటైతే ఫ్లైట్ క్రాష్ లో చనిపోయిందే సౌందర్య, ఈ పాటికి తను దయ్యం అయి ఉండాలి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సౌందర్య మ్యాటర్ అంత అవసరమా? సౌందర్య చనిపోవడానికి ముందు చేసిన కన్నడ సినిమా పేరు చంద్రముఖి. అందులో ఆవిడ చేసిన క్యారెక్టర్ మీద కేరళలో గొప్ప కథ ఉంది తెలుసా? హలో, ఇక చాలా ఆపుతావా? సంబంధం లేకుండా ప్రతిదాన్ని లింక్ చేసి మాట్లాడుకు. ఎవరికి ఎన్నాళ్ళు రాసి పెట్టుంటే వాళ్ళు అన్నాళ్ళు బతుకుతారు అంతే. చాలే ఆపు. చిన్నపిల్లలకి చెప్పినట్టు దయ్యాల భూతాల కథలో మాకు చెప్పుకో. 100% బెట్ కడతాను, ఇక్కడ ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయి. అదెలా చెప్పగలుగుతున్నావు? ఎందుకు హింసిస్తున్నా? పార్టీని ఎంజాయ్ చేయరా? ఈ దయ్యాల భూతాల విషయంలో ఎంతటి గ్రాడ్యుయేట్ అయినా ఎంతటి సైంటిస్ట్ అయినా ఏమీ చేయలేకపోయారు. దయ్యాలు భూతాలు అబద్ధం, అవి లేవని నేను ప్రూవ్ చేస్తాను. ఏం చేయమంటావు చెప్పు. అవునా, అయితే సరే. ఆ కారులో ఉన్న బొమ్మను తీసుకెళ్లి ఆ గుడిసె పక్కన ఉన్న చెట్టుకు తగిలింది అంతే కదా. ఈ బొమ్మనేగా తగిలించాలి. దీన్నే తగిలించాలి. తగిలిస్తే ఏమిస్తావు? నీకేం కావాలి? ఒక డైమండ్ రింగ్. ఓకే డన్. ఇప్పుడే వస్తాను. దివ్య దివ్య ప్లీజ్ వెళ్ళదు. నువ్వు ఊరుకో. నాతోనే ఛాలెంజ్ చేస్తాడా? ఏంట్రా నువ్వు చేసే పని? ఏం దివ్య కాదురా. చూడు దివ్య, నువ్వు ఒక్కతే డైమండ్ అక్కడికి రింగ్ ఆర్డర్ వెళ్ళొద్దు. చేయమంటారా నిజంగానే చెప్పు. వెళ్ళిపోతుందా? వాడెవడో ఉపేంద్రట, కాశీనాథట, కుమార్ గోవిందట. వీళ్ళందరూ వచ్చి పిల్లల పిక్చర్లు తీసేవాళ్ళు. ఆ పిక్చర్లు కాపలాగాయాలా లేక శవాలకు కాపలాగాయాలా ఏది తెలిసేది కాదు. ఇంకా కొంతకాలం అక్కడే ఉండుంటే ఆ చిత్రాలతో పాటు నా ఊపిరి కూడా పోయింది.